దొంగల్లో మంచి దొంగలు కూడా ఉంటారేమో అనిపిస్తుంది ఈ ఘటన వింటే. మంగళవారం రాత్రి హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన దోపిడీ చూస్తే ఈ విషయం మీరు నమ్మకం మానరు. ఇంట్లో ఉన్న డబ్బు బంగారం దోచుకుపోయినప్పటికీ ఆ ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులకు సకాలంలో నీళ్లు అందించి వారి ప్రాణాలను కాపాడారు ఆ మంచి దొంగలు. దోచుకుంటే దోచుకున్నారు, కానీ వాళ్ళు నీళ్లు తాగించడం వల్లే మేము బ్రతికున్నాం అని బాధితురాలు కూడా చెప్తుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే దాదాపు 2.5 గంటల సమయంలో రిటైర్డ్ ఎంఆర్ఓ నాగేశ్వరరావు ఇంట్లోకి 3 దొంగలు చొరబడ్డారు. ఇంట్లో నాగేశ్వరరావు, ఆయన భార్య సరస్వతి మాత్రమే ఉంటారు. నాగేశ్వరరావు వయసు దాదాపు 89 ఏళ్లు, సరస్వతి వయసు 85 ఏళ్లు. దొంగలు ఇంట్లోకి చొరబడ్డంతోనే వృద్ధ దంపతులను కొట్టడం మొదలుపెట్టారు. ఇద్దరిని భయపెట్టి ఓ పక్కన కూర్చోబెట్టారు. వారికొక దొంగ కాపలాగా కూడా ఉన్నాడు. మిగిలిన ఇద్దరు డబ్బు బంగారం దోచుకునే పనిలో ఉన్నారు. అయితే దొంగల్ని చూసి హడలిపోయిన సరస్వతి దాహమేస్తోంది, నీళ్లు కావాలి అని కాపలాగా ఉన్న దొంగని అడిగారు. ఆ దొంగకి పాపం జాలి వేసిందేమో, వెంటనే నీళ్లు తెచ్చి తాగించాడు. తనకింకా నీళ్లు కావాలని సరస్వతి అడిగితే మళ్ళీ తెచ్చిచ్చాడు. ఆ తర్వాత నాగేశ్వరరావు కూడా మంచినీళ్లు కావాలని అడిగితే ఆయనకి పాపం నీళ్లు తాగించాడు. ఆ తర్వాత 3 కలిసి ఇంట్లో నుంచి డబ్బు బంగారంతో ఉడాయించారు. దోచుకెళ్లారు, కానీ నీళ్లు తాగించి వెళ్లడం వల్లే మేము బ్రతికున్నామని సరస్వతి చెప్తున్నారు. అసలు నిన్న రాత్రి ఏం జరిగింది, దొంగలు ఎలా ప్రవర్తించారు అనే విషయాన్ని సరస్వతి గారు చాలా స్పష్టంగా వివరించారు. ఆవిడ మాటల్లోనే వినండి. ఎంతమంది వచ్చారు? ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చినట్టు కూడా నాకు తెలియదు. వచ్చి ఆయన మంచం మీద ఎల్లకితలా ఇలా పడుకోబెట్టేసి అడ్డంగా, మంచానికి అడ్డంగా పడుకోబెట్టేసి నొక్కేసి కొట్టేస్తున్నారు ఆయన్ని. ఆయనేమో కొట్టండి కొట్టండి కొట్టండి, ఎవరు మీరు పొలవ అని అరిచేస్తున్నారు ఆయన. ఆ అరుపులకి నాకు ఏదో కల వచ్చిందేమో అలా అరుస్తున్నారు అనుకున్నాను నేను. తీరా చూస్తే అప్పుడు నేను తలుపు తీశాను. తలుపు తీసేటప్పటికి వచ్చేసాడు. అక్కడ మనిషి కాపలాగా ఉన్నాడు. వచ్చేసి ఇక్కడ నా దగ్గరకు వచ్చేసి నన్ను లాక్కుపోయాడు. ముగ్గురే. ముజో అంటున్నారు వాళ్ళు. ముజో అంటే ఏంటో నాకు తెలియదు. హిందీలో మాట్లాడారా? అది హిందీయో ఉర్దూ గుజరాతీయో నాకేం తెలుసు బాబు. ముజో అంటే మాట్లాడొద్దు అని ఏదో వాళ్ళ భాష. నన్ను నొక్కేసి మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళు నన్ను కూడా కుదేసేసేటప్పటికి నేను వణికిపోతున్నాను. ఆయన్ని అక్కడ పెడి కొట్టేసి ఇక్కడ అన్ని చోట్ల ముసలాయన్ని కొట్టేస్తుంది. ఆయన కొట్టకండి అంటే నా భాష వాళ్ళకి అర్థం అవుతుందా? అర్థం అవ్వదు. వాళ్ళు అలాగే కొట్టేసి ఆఖరికి నోట్లో గుడ్డలు పెట్టేసేసి, మూతికి గుడ్లు పెట్టేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఆయన గట్టిగా అరిచేస్తుంటే నన్నేమో ఇక్కడ వేసేసి నాది మెళ్ళోది పుస్తుల బొందు, సూత్రాల బొందు లాగేశాడు. లాగేస్తే నేను చివరి ఇలా కింద పట్టుకున్నాను, సూత్రాలు మిగులుతాయని. వాటితో సహా లాగేసుకున్నాడు, మొత్తం లాగేసుకున్నాక ఈ చేతిని దీనికి రెండు ఈ బంగారు గాజులే ఉంటాయి. ఉంటే ఒక గాజును పట్టుకుని ఒక్కలాగా లాగాడు. వచ్చేసింది ఆడి చేతికి. అంతే, అక్కడతోటి నా జోలికి రాలేదు. ఇంకా ఇంకేం పోయినాయి? క్యాష్ ఏమన్నా పోయిందా? ఇంట్లో డబ్బులు పోయినాయా? డబ్బులు పోయినాయి అంటే నేను లేకట్లేదు, నేను లేవలేకపోతున్నాను కదా. నేను వెళ్ళి చూసుకోవటానికి లేదు, వాళ్ళు రావటానికి లేదు. గుణపాలు పెట్టి ఎంత మామూలుగా కాదు, గుణపాలు పెట్టి వాళ్ళు తెచ్చుకున్నారు. అయ్యో రోడ్లు లాంటివి ఉన్నాయి వాళ్ళ దగ్గర, గుడ్డల్లో చుట్టుకుని తెచ్చుకున్నారు వాళ్ళు. అవి పెట్టి ఓ దన కొట్టేస్తున్నారు. నేను ఏం కొడుతున్నారు, ఏం తీస్తున్నారు, ఆ గదిలోకి వెళ్ళారని రావటానికి లేదు. నేను పడిపోయాను, నా నడువు ఇరిగిపోయింది, ఇంకా రావటానికి లేదు. నువ్వు ముజో అంటే ఒకడు కాపలా ఉన్నాడు కదా, ఆ కాపలా వాడు ఏం చేస్తున్నాడు, మూసేస్తున్నాడు. ఆఖరికి భయపడిపోయాయేమో, పానీ అని వచ్చాను. తెచ్చాడు ఆ జగ్గుతోటి, ఆ కసిని ఇచ్చాడు. తాగాను. నాకు ఇంకా దాహం అయిపోతుంది, భయం వేసేసి దాహం అయిపోతుంది. ఆయన కూడా తాగారు. అవి అయిపోతే అవతల బాత్రూంలోకి వెళ్ళి పట్టుకొచ్చి ఇచ్చారు.
కట్టించాడు కూడా తాగాం. వాళ్ళు మాత్రం హెల్ప్ చేశారు బాబు, మాకు నీళ్లు పోసారు, రక్షించారు, అందుకే బతికున్నాం. లేకపోతే మేము చచ్చేపోతున్నాం. నోరు పెడారిపోయి వాళ్ళని చూసి వణికిపోతున్నాం మనుషులు. ఆ రకంగా అక్కడ ఎప్పుడూ మా ఇద్దరి దగ్గర మంచం మీద కాపలా ఉండి నోర్లు మూసేస్తున్నారు మాట్లాడొద్దని, అస్సలు సౌండ్ రానివ్వట్లేదు. ఇంకేం వాళ్ళు కాపలా కాసిన మమ్మల్ని కొడుతుంటే మేమేమి అరుస్తాము? అరవకుండా మేము నోరు మూసుకుంటుంటే అక్కడికి బాబు అనిల్ బాబు ఏదో ఉట్టిదే అలా మాట్లాడితే ఎవరన్నా వస్తున్నారేమో అని వాళ్ళు పోతారేమో అంటే వాళ్ళు ఎక్కడ పోతారు? ఈ గదిలో నుంచి వెళ్ళి మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళారు. ఏమన్నా దొంగలించారో కొట్టారు. ఎంతమంది వచ్చారు సార్? తలుపులు తీశారు, దొబ్బించారు, సంచులు గిట్లు అన్ని పట్టిపోయారు. అన్ని తీసేసారు, పట్టిపోయారు. సుమారు ఎంతవరకు పోయి ఉంటుంది సార్? సుమారు ఎంతవరకు పోయి ఉంటుంది సార్? క్యాష్ ఉంది, 2 లక్షల సుమారు ఉంది, బంగారం ఉంది, ఆవిడ మెల్ల మంగళసూత్రం ఇవన్నీ లాగేశారు, చేతికి గాజులు కూడా కొన్ని లాగేశారు. ఎంతమంది ఉన్నారు సార్ మొత్తం వాళ్ళు? ఎంతమంది వచ్చారు? ముగ్గురు. తెలుగు మాట్లాడారా? ఏం మరి ఏ భాష మాట్లాడారో మాకు తెలియదు. నాగేశ్వరరావు ఇంట్లో చోరీ చేసిన తర్వాత పక్కనే ఉన్న ఇంకో ఇంట్లో కూడా చోరీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారట. అయితే ఆ సమయంలో ఆ ఇంట్లో చదువుకుంటూ ఉన్న ఒక అమ్మాయి గట్టిగా అరవడంతో దొంగలు పారిపోయారు. ఈ చోరీ పైన సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు ఈ రోజు ఉదయం నాగేశ్వరరావు ఇంటిని పరిశీలించారు. ఏసీపీ రవికిరణ్ రెడ్డి ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. దొంగలను పట్టుకోవడానికి 4 బృందాలను ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. నిన్న రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో నైట్ ఒక రాబరీ ఇక్కడ జరిగింది. ఇది ఇతని ఇన్మేట్స్ పేరు వచ్చేసి నాగేశ్వరరావు అని చెప్పి, వారి ఏజ్ ఒక 89 ఇయర్స్ ఉంటుంది. వారి వైఫ్ సరస్వతి అని చెప్పి, ఆమె వయసు ఒక 85 సంవత్సరాల వరకు ఉంటుంది. వీళ్ళకు డాటర్స్ ఉన్నారు, ఒక నలుగురు డాటర్స్, 5 మంది డాటర్స్ ఉన్నారు. వీళ్ళ అల్లుండి కూడా అంతా నియర్ బై ఉంటారు, హైదరాబాద్ సిటీలో ఉంటారు. వీళ్ళిద్దరు ఓల్డ్ ఏజ్, వీళ్ళిద్దరు కూడా ఎలోన్గా ఉంటారు ఇంట్లో. తను రిటైర్డ్ ఎంప్లాయీ, తను పెన్షనర్. అయితే నేను నైట్ 1 గంట 2 గంటల ప్రాంతంలో అన్నోన్ అఫెండర్స్ ఎంట్రీ అయినట్టున్నది, రాబరీ అయింది. ఇందులో కొంత గోల్డ్, మళ్ళీ కొంత క్యాష్ కూడా వారి ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళకు మెడికల్ ఎమర్జెన్సీ గురించి కొంత డబ్బు పెట్టుకోవడం జరిగింది. అది కూడా థెఫ్ట్ అయిందని వారు చెప్తున్నారు. ఇప్పుడు విజిట్ చేసినాము. ఇందులో ఒక 3-4 టీమ్స్ ఫామ్ చేసినామండి. సీసీఎస్ వాళ్ళు కూడా వచ్చిండ్రు, అండ్ క్లూస్ టీమ్ కూడా వచ్చింది. ఛాన్స్ ప్రింట్స్ కూడా ఇందులో వెరిఫై చేస్తున్నామండి, ఫింగర్ ప్రింట్స్ కూడా. ఇందులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గురించి ఇంకా టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. ఇది తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళను కొంచెం మనం తోసేయడం జరిగింది. ఆ పెద్ద మనిషిని కూడా ఒకటి చంపమీకలు కొట్టిరని వారు చెప్తున్నారు. ఇట్లా కొట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసిండ్రు వాళ్ళను. సో దాంతో వాళ్ళు కూడా భయపడి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును మొత్తం ఇచ్చేసిండ్రు. ఆ తర్వాత వాళ్ళ తాళాల గురించి ఈ వెతికే క్రమంలోనే వాడు అలమారిని కూడా బ్రేక్ చేసి అందులో ఉన్న క్యాష్ ఎత్తుకోపోవడం జరిగింది. అయితే తర్వాత ఇక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు పక్కింట్లోకి పోయి, పక్కింట్లో కూడా డోర్ రెడీగా ఉంటారు పక్కకు, ఆ ఇంట్లో కూడా వారు డోర్ బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇందులో వాళ్ళ ఇంట్లో పాప చదువుకుంటున్న పాప, ఆమె ఇమీడియట్గా ఎప్పుడైతే వీళ్ళ సౌండ్ విన్నదో వాళ్ళ ఇంట్లో అలర్ట్ అయిపోయి వాళ్ళు లొలి చేసేటాలకు, అంటే గొడవ చేసేటాలకు వాళ్ళు అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తుందండి. ఇది టోటల్గా 3 ఉన్నారని వారు చెప్తున్నారండి. ఇంట్లోకి వచ్చిన 3 ఉన్నారని చెప్తారు. వీళ్ళు స్లాంగ్ కూడా హిందీలో మాట్లాడుతున్నారని చెప్తున్నారు వీళ్ళు. అదేవిధంగా అందులో ఒక వ్యక్తి మాత్రం కొంచెం తెలుగు స్లాంగ్ మాట్లాడిందని చెప్పి వాళ్ళకి అనుమానం వ్యక్తపరుస్తున్నారు. దాన్ని కూడా వెరిఫై చేస్తున్నామండి.